నమస్తే అండి. ఈరోజు డేట్ వచ్చేసరికి 29/12/2025. మీరు చూస్తుంది రుద్రతేజ అనే వెరైటీ అండి. అలవాల గ్రామం, పల్నాడు జిల్లా, రొంపుచెర్ల మండలం అనే విలేజ్లో. రైతు పేరు వచ్చేసరికి నరసింహారావు, అంకం నరసింహారావు అనే రైతు ఇచ్చాను. రుద్రతేజ అనే వెరైటీ ఇచ్చాము అనమాట. ఈ రైతుకు మనం తేజరాజు, రుద్రతేజ అనే 2 వెరైటీలు ఇచ్చాము. ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాము. ఈ సంవత్సరం ఇది రుద్రతేజ అనేది కొత్తగా ఇచ్చామండి. చూడండి అసలు కాపు ఒకసారి, ఇది కొమ్మ 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 చూడండి ఎట్లా ఉందో. సైజు కూడా సైజు చూడండి ఒకసారి. క్వాలిటీ సైజు నెంబర్ 1గా ఉందండి. ఇక కింద నుంచి కూడా కాసింది, కింద నుంచి కూడా ఇప్పుడు పండిన కాయకి మచ్చలేదండి. చూడండి, దాని ప్రకారం మనం తాలు కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. చూడండి కొమ్మ కొమ్మ చెట్టు చుట్టూ తిప్పినా కానీ అసలు ఎటు తిప్పినా కాయలే. ఒకసారి మొత్తం చేను ఇది మొత్తం ఆ యాప్ చెట్టు దాకా అండి. ఆ జెండాలు కనపడుతున్నాయి కదా, ఈ మొత్తం అక్కడ దాకా చేను. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇదిగో ఇదిగో ఎక్కడ వైరస్ లేదండి. ఒక్క నిమిషం ఒకసారి అటు నుంచి వెనక నుంచి ఎత్తాము, కింద ఒకసారి కాయలు గుత్తులు 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 చిన్న బోర్డు పెట్టు. ఎక్కడ చూడండి వైరస్ అనేది లేదు. ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాము. క్రిజా సీడ్స్ వాళ్ళది రుద్రతేజ. చూడండి, అదిగో అసలు ఎట్టా ఎత్తినా కానీ ముస్తాబు చేసే పని లేదండి. మన వెరైటీలు ఏదైనా కానీ ముస్తాబు చేసి బురుడి మాటలు చెప్పే వ్యవహారం అయితే ఉండదండి. చూడండి, జెన్యూన్ రివ్యూ ఇస్తే రైతు కూడా కొంచెం లాభపడతాడు అనేది మన ఆలోచన. బురుడి చేసి 1 సంవత్సరం చేస్తాం, 2వ సంవత్సరం మామూలే కదండి. మళ్ళీ ఒక్కసారి చూడండి. ఒక్క నిమిషం, రైతు కూడా వస్తున్నాడు. రుద్రతేజ ఇక రైతులతో మాట్లాడుతున్నాం అండి. ఇది ఎవరిది చేను? నరసింహారావు రుద్రతేజ వేసాడు కదా. ఎట్లా ఉంది? మీరు వచ్చారు పక్క చేయాలి అతను. మీరు బాగుంది, విత్తనం బాగుంది. ఇప్పుడు మనకి ఇది ఒక సాల అడ్డు కదా, ఇది మధ్యలో మనది తుఫాన్ వేసాడు. ఇది వేరే విత్తనం. దానికి దీనికి మీరు ఏమైనా వ్యత్యాసం, ఎంత వ్యత్యాసం ఉంది? చాలా ఉంది. కాపు విషయంలో ఇది వేరే విత్తనము, ఇది వేరే కంపెనీ విత్తనము, ఇది మన విత్తనం. మన విత్తనంలో కాపు ఎట్లా ఉంది? ఇప్పుడు మా ఊళ్ళో నుంచున్న చేను ఇదేను, సక్కరంగా బాగుంది. ఒకసారి కాపు అయితే నెంబర్ 1. ఒకసారి ఇటు నుంచి వచ్చి ఇటు రండి ఇది ఒకసారి ఎత్తండి. దమ్మా సురేష్ ఎండ ఇటు ఎత్తమా. చూడు మొత్తం కిందంతా కాపు అండి. మొత్తం మొదట్లో నుంచి తాళ్ళు కూడా ఎక్కడ కనపడతలేదుగా, ఎక్కడ నల్లి ఆడినట్టు ఏం లేదుగా. అసలు చూడండి, ఇది ఒక్కసారి పైన కొమ్మ ఎత్తి చూడు. చూడు మొత్తం పచ్చికాయ ఉంది లోపలంతా. బాగుందండి. రుద్రతేజ నేను 3 ఎకరాలు వేసాను. మీది కూడా చూద్దాంగా చేను. ఇప్పుడు మనం ఒకటి చూసి ఒకటి చూడడం, అన్ని చూద్దాం. ఇది రుద్రతేజ. ఇది మనం ఈ సంవత్సరం బాగుంటుందని మనం ఇచ్చాం. లాస్ట్ ఇయర్ కొద్దిగా ఇచ్చాము, ఈ సంవత్సరం ఇచ్చాం. లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇచ్చాం. బాగుంది, వెరైటీ అయితే బాగుంది. వచ్చే సంవత్సరం కూడా. ఇప్పుడు ఇది ఎంత అవ్వచ్చు? నాకు తెలియదు 30 పైన అండి, 35 నుంచి 40. ఈ సంవత్సరం 30 అయితే మనగాడేగా. 30 చాలా తగ్గదు ఇది, పైన. ఇప్పుడు ఇది ఒకసారి మనది తుఫాన్ కూడా వేశారు. ఈ తుఫాన్ కూడా ఈయన ఒకసారి అంటే ఎంత మొక్కలు వేశారు? ఒక 100 మొక్కలు వేసాడు. 400 ఇక్కడికేను సాలేదు, ఇక్కడ వరకే వేసాడు. ఈ కూడా పిచ్చి పిచ్చిగా కోసాడు. 3 కోతలు కోసాడు. కోసినప్పుడల్లా 2-3 కోతాలు కోస్తున్నాడు. 2 కోతాలు. ఇది చూడండి ఒక్కసారి, ఇది కూడా చూడండి. తుఫాన్ అనే వెరైటీ కూడా మంది. తుఫాన్ కూడా మనగాడే. గోల్డ్ క్రీజా గోల్డ్ కూడా చూసి నువ్వు. క్రీజా గోల్డ్ ఎట్లుంది? అసలు చూడు కాపు చూడండి. పరంగా విత్తనం అయితే మంచిది. క్రిజా సీడ్స్ వాళ్ళది. పైకి అంతా కూడా సెట్ అయింది. రుద్రతేజ. ఓకే. సత్యనపల్లి ఇచ్చారంటండి మీరు.